పాల కల్తీతో ఇప్పటికే విలవిల్లాడుతున్న రాజమండ్రిని నీటి కలుషితం, అధికారుల అశ్రద్ధ మరొక పెను ప్రమాదానికి సిద్ధంగా ఉన్నాను నేను అన్నట్టుగా ఉంది అక్కడ పరిస్థితి. విషయానికి వచ్చేసరికి మీరు ఒకసారి ఈ పరిసరాలను మీరు గమనించినట్టయితే సైక్లోన్ కాలనీలో ఇది వాటర్ ట్యాంక్ ఏరియా. ఈ జనరేటర్లు, చెత్త, చెదారం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక లోపలికి వాటర్ ట్యాంక్ దగ్గర వెళ్ళి చూద్దాం. ఇదిగో మూతలు లేకుండా అందులో పిల్లలు ఆడుతుంటూ పిల్లలు పడొచ్చు, లేకపోతే అటుపక్క వెళ్తే ఏదైనా కుక్కలు పడొచ్చు, ఇంకోటి పడొచ్చు, ఎలాగైనా సరే. ఇదిగో పరిస్థితి. ఇక్కడ వాటర్ ఎలా లీకేజ్ అవుతుందో, వాటర్ ఎలా బయటకు వస్తుందో, పొర్లు పొంగుతుందో చూడండి. వర్షాకాలం అయితే మా దగ్గర వీడియో లేదు కానీ డ్రైనేజీలు పొంగినప్పుడు రిటర్న్ కూడా వస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఈ ట్యాంకులోంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో డైరెక్ట్ కాలువలోకి వెళ్తుంది. మరి కాలువలో ఉన్న క్రిములు కావచ్చు, పురుగులు కావచ్చు, దీనిలోకి రావా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అధికారులు? పొరపాటున ఏదైనా జరగరానిది జరిగితే ఇప్పటికే అల్లకల్లోలంగా ఉన్న రాజమండ్రి మరొకసారి విపరీతమైన చర్చకు దారితీసే అవకాశం ఉందని అక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడండి కావాలంటే మీరే. ఇక్కడ వీడియోలో అక్కడ వాటర్ ఎలా లీక్ అవుతుంది, ఇదంతా అక్కడున్న పరిస్థితి యాజ్ ఆన్ కండిషన్. ఇక ఇంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకసారి ఈ పైపును గమనించండి. తుప్పు పట్టేసి ఎంత దారుణంగా ఆ రస్ట్ అంతా అందులోకి ఎలా వెళ్ళే అవకాశం ఉంది. ఈ పైపులన్నీ కూడా తుప్పు పట్టేసి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే నట్లు బోట్లు కూడా విపరీతమైన రష్ట్తో తుప్పు పట్టేసి ఉన్నాయి. అలాగే ఉన్నాయి. ఆ నీళ్లే తాగుతున్నారు, రోగాల పాలవుతున్నారు కనపడకుండా. మరి ఇది కాస్త ఏమన్నా సీరియస్ అయితే ఇక్కడ ప్రజల పరిస్థితి ఏంటి? దానికి ఎవరిని బాధ్యులు చేయాలి, ఎవరు బాధ్యత వహిస్తారు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోతుంది. ఇక ఇంకో ట్విస్ట్కి వద్దాం. సుమారు 2 ఏళ్ల క్రితం ఈ బిల్డింగు, ఈ వాటర్ ట్యాంకు కూడా ఆల్టర్నేటివ్, అంటే ఇప్పుడు మీకు ముందు చూపించిన ట్యాంక్కి ఆల్టర్నేటివ్గా దీన్ని ఏర్పాటు చేశారు. నిర్మాణం అది జరిగిపోయింది. ఈ 2 ఏళ్ల నుంచి ఎందుకు వదిలేశారు ఇలాగా? దేనికోసం వదిలేశారు? ఇది నిర్మాణం అయితే పూర్తయిపోయింది, పైప్ లైన్ మారిస్తే సరిపోతుంది. ఇది అధికారుల పర్యవేక్షణ లోపమా మరేదైనా? ఈ ట్యాంకును ఉపయోగించుకోవచ్చు కదా. ఈ ట్యాంక్ అయితే మొత్తం అంతా కూడా మూతలు ఉంటాయి, సరిగా తుప్పు పట్టినవి కాదు, అంత బాగానే ఉంది. మరి దీన్ని ఎందుకు ట్యాంకు లోపల భాగం ఇది 2 సంవత్సరాలు అవుతుంది సుమారుగా. మరి అధికారులు దీనిపై ఎందుకు దృష్టి సారించట్లేదు? పోతే ప్రజలే కదా, ఎలా పోతే మాకెందుకు అనే అశ్రద్ధ? అధికారులారా, విఎస్బి టీవీ తరఫున, సైక్లోన్ కాలనీ ప్రజల తరఫున మనవి, దయచేసి కొత్తగా నిర్మించిన దాన్ని ఉపయోగంలోకి తీసుకురండి. లేదంటే పాతదానికి రిపేర్లు అయినా చేయండి. తక్షణమే మీరు మేల్కొనకపోతే పెను ప్రమాదం తప్పదు. ఈ విషయాన్ని పెద్ద మనసుతో ఆలోచించాలని కోరుకుంటున్నాం.